హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను దేవుడికి నైవేద్యంగా చక్కెర పొంగలి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చక్కెర పొంగల్కి ఇక్కడ ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలన్నమాట. 3 వంతులు తీసుకోవాలి బియ్యము. ఇందులోకి 1 వంతు వరకు పెసరపప్పు వేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి గ్లాస్తోనే చూపిస్తున్నాను. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకొని మనము ఉడికించుకోవాలన్నమాట. పప్పుని బియ్యాన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇలా పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాము. ఇలా పొడి పొడిగా ఉండాలి మనకు. ఇలా ఒకసారి కలిపేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 1.5 గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే 2 గ్లాసుల వరకు తీసుకోవచ్చు. ఇంకొక 1/2 గ్లాస్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. మీరు డైరెక్ట్ ఇలా బెల్లం వేసుకున్నా పర్వాలేదు, లేదంటే సపరేట్గా బెల్లాన్ని కరిగించైనా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గానే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలాగే చేస్తాను నేను. ఇంకొక 2 నిమిషాలు అయితే మొత్తం ఉడికిపోతుంది బెల్లం అంతా. ఇలా మొత్తం కరిగిపోవాలి. మీరు ఇక్కడ బెల్లము షుగర్ 2 వేసుకోవచ్చు. 1 కప్పు షుగరు 1/2 కప్పు బెల్లం అట్లయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం బెల్లంతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు గిన్నె తీసుకొని ఇందులోకి కొద్దిగా 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చక్కెర పొంగలి. ఇలా 2 స్పూన్లు నిండా వేసేసుకోండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకే వేసుకున్నాను. చిన్న కొబ్బరి ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా వేగనివ్వాలి కొబ్బరి ముక్కల్ని. ఈ చక్కెర పొంగలికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ కొబ్బరి ముక్కలేనండి. వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చక్కెర పొంగలికి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని తీసేసుకుందాము. వేగిపోయాయి. ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కాజు కూడా వేసుకోవాలి. కాజును కూడా పక్కకు పెట్టేసుకోవాలి. కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి. ఇదే నెయ్యిలో కిస్మిస్ కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ వేడికి మనకు కిస్మిస్ వేగిపోతాయి. ఇప్పుడు రెడీ అయిన చక్కెర పొంగలి ఇవన్నీ వేసేసుకోవడమే అన్నమాట. జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి పొడి, అన్నీ పచ్చి కొబ్బరి వేయించింది, ఎండు కొబ్బరి, ఇవన్నీ ఒకసారి వేసేసి కలిపేసుకోవాలి. ఈ మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకోండి.
రెడీ అయిపోయినట్టేనండి చక్కెర పొంగలి. ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము. అంతేనండి, చక్కెర పొంగలి దేవుడికి నైవేద్యం రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.